హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉల్లికాడలతో కమ్మటి కర్రీ. ఈ కర్రీ వేడివేడి అన్నంతో పాటు చపాతీ, దోశ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఉల్లికాడల కర్రీ అంటే అస్సలు ఇష్టపడని వారికి, ముఖ్యంగా పిల్లలకు ఓసారి కర్రీని ఈ పద్ధతిలో చేశారంటే ప్రతిరోజు ఈ కర్రీ చేసి పెట్టమని అడుగుతారు. అంత కమ్మగా ఉండే ఈ ఉల్లికాడల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక చిన్న ఉల్లికాడల కట్ట తీసుకొని కింది భాగంలో ఉన్న ఈ పార్ట్ను ఫస్ట్ కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అడుగు భాగంలో చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయల పైన ఇలా కొంచెం లావు కాడలు ఉంటాయి కదా, ఈ లావు కాడలను చిన్న ఉల్లిపాయలను ముందుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. మిగతా పైన ఉన్న సన్నటి పొరకను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లి పొరక ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీ బాగుంటుంది కర్రీలో. చూడండి, ఈ మాదిరిగా ఉల్లి పొరకను కట్ చేసుకొని 5-6 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేయండి. ఎందుకంటే ఉల్లికాడల కట్టలో ఇసుక చాలా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసుకున్న చిన్న చిన్న ఉల్లిపాయలు, దానిపైన ఉన్న కాడలను ఇలా తాలింపులో వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక 10-12 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసైనా వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని ఒక 1-2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిదనం పోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని దీని పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి ఆయిల్లో చక్కగా వేగిన తర్వాతనే స్ట్రైనర్లో వేసుకున్న ఉల్లి పొరకను ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు కలుపుతూ శనగపిండి పూర్తిగా కలిసేలా ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసేయండి. ఇలా శనగపిండి వేసిన తర్వాత కలుపుతూ సిమ్లో ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాతనే ఒక చిన్న టీ గ్లాసెడ్ వాటర్ వేసుకోండి. వాటర్ చూడండి, మరీ ఎక్కువగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా జారుడుగా అయిన తర్వాత మంటను అలాగే సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే శనగపిండి వేసాం కదా త్వరగా అడగంటుతుంది. చివర్లో కొంచెం అంత కొత్తిమీర తరుగును వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్గా 4-5 మినిట్స్లో కర్రీ అయ్యే ఈ ఉల్లి పొరకల కర్రీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చపాతీ, రైస్, పూరి, దోశలోకి కూడా సూపర్ కాంబినేషన్తో ఉంటుంది. ఉల్లి పొరకల కర్రీ తినని వారు కూడా లొట్టలేసుకొని మరీ తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి.